హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ద బెస్ట్ 217 ఎపిసోడ్ యార్. అబ్బో, ఈయన గారు వచ్చారా అనుకుని సైలెంట్గా చూశాడు వశిష్ఠ. బాబుకి బాత్ చేయించి తెల్లటి మెత్తగా ఉండే క్లాత్తో చుట్టుకుని తీసుకొచ్చింది డాక్టర్. వాసు కంగ్రాట్స్ నీ వంశం అంటూ ఇచ్చింది. థ్యాంక్స్ మా అని మనవాడిని అపురూపంగా ఎత్తుకుని ఆర్తిగా గుండెలుగా హత్తుకున్నారు వాసుదేవ్. చేతిని పట్టుకుని ముద్దు పెడుతూ వరాల మోట అని మురిసింది మహాలక్ష్మి. ఆమె చేతులకు అందించారు ఆయన. పింక్ కలర్లో ఒత్తైన జుట్టుతో ముట్టుకుంటే కందిపోయేలా ఉన్న మనవని చూసి ఆనందంతో ఉబ్బితబ్బైపోయింది మహా. నా తమ్ము మీరు టచ్ చేయకండి అంటూ చేతులు ఆడిస్తూ మారం చేసింది మిన్ను. ఇటు చూడు అంటూ దగ్గరకు చూపించి పిలువు నీ తమ్ము అన్నాడు వాసి. కళ్ళు మినమిలా నక్షత్రాల మెరుస్తూ తమ్ము అని ప్రేమగా పిలిచింది. కళ్ళు బల్బుల్లా తెరిచి నవ్వాడు. డాడీ చూడు తమ్ము నన్ను చూసి నవ్వాడు అంటూ కేరింతలు కొట్టింది మిన్ను. రామకృష్ణకు అందించింది. మన మనవలు అమ్ములానే ఉన్నాడు కౌసల్య చూడు అని ఉద్యోగానికి లోనయ్యారు రామకృష్ణ. అందరి చేతులు మారి చివరికి అశ్వాన్ చేతిలోకి చేరాడు బొడ్డోడు. కనురెప్ప కొట్టకుండా చూస్తూ మనసులో ఏ భావం ఉందో గాని పైకి ఏమీ ప్రదర్శించకుండా చిరుముద్దద్ది ఎవర్ మై ఫ్రెండ్ అన్నాడు. ఐబ్రో లిఫ్ట్ చేసి చూశాడు వాసి. అతని చేతికిస్తూ కంగ్రాట్స్ మై డియర్ ఎనిమి, నా ఫ్రెండ్ జాగ్రత్త అని మంట పెట్టి వెళ్ళాడు యశ్వంత్. మీ ఆయన తాట తీసేసేవాడిని కని ఇవ్వు సత్య, కొవ్వు మాత్రం దిగలేదు అని మండాడు వశిష్ఠ. మీరు చెబితే కాదంటానా అని వంతపాడింది సత్య. 3వ రోజు నా ఇంటికి పంపించేసింది డాక్టర్. మనవడి రాకతో ఆ ఇంటికి నూతన వెలుగు వచ్చింది. తన తమ్ముడి ఊసులు చెప్పడమే పని అయింది బుడ్డదానికి. నిద్రపోతే అలుగుతుంది, ఏడుస్తే ఊసులు చెబుతుంది, చుట్టూ ఈగలా తిరుగుతుంది. ప్రజ్ఞని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు వసి. నన్ను మరీ లేజీ ఫెలోని చేసేస్తున్నారు హబ్బీ అని గారాలు పోయింది. ఏమీ కాదు అని ముద్దులు పెడుతూ ఎంత ఫెయిన్ ఫేస్ చేసేవిడాల్, నీకెంత చేసినా తక్కువే అని ప్రేమగా హత్తుకున్నాడు. నిద్రలో నవ్వుకుంటున్నాడు బాబు. ఎంత హాయ్ లైఫ్ ఇది, కల్మషమైన జీవితం ఇదే అని కొడుకుని ముద్దాడాడు. అందరూ నాలా ఉన్నాడు అంటున్నారు కదూ, మీరే చూడండి అని బొంగమూతి పెట్టింది. మనిద్దరివి ఉన్నాయి, అప్పుడే పోలికలు తెలియవని నవ్వాడు వసి. దేశీయంగా పాస్ అయ్యాయి. బారసాలు చేసి ఉయ్యాల్లో వేసి ఘనంగా వేడుక చేశారు వాసుదేవ దంపతులు. పూజ నయన ఇద్దరు నెల తప్పారు. అది తెలిసి కొరకరా చూసింది భరత్ వైపు మోక్ష. రాక్షసి గుడ్ల గోబలా కళ్ళేసుకుని ఎలా చూస్తుందో, నేనేదో కావాలని చేసినట్లు అని గుడిగాడు భరత్. బాబుకి 3 నెలలు వచ్చేసరికి అందరూ టమ్మీలోకి బొడ్డోళ్ళు బుడ్డీలు వచ్చేశారు. రే అల్లుడు, నువ్వు వచ్చి అందరి చేత పుల్లకాయలు వినిపిస్తున్నావురా, అయ్యలా మహా జాదువి అని ముద్ర పెట్టాడు గౌతమ్. జుట్టు పట్టుకుని లాగేసి కేరింతలు కొట్టాడు పొడ్డోడు. ఆవు నేనేం అనలేదురా నాయన, ఈ రోషానికి ఏం తక్కువ లేదు అని గగ్గోలు పెట్టాడు గౌతమ్. మనవాడి ఆటపాటలతో వాసు దంపతులు రామకృష్ణ దంపతులకు రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియడం లేదు. అన్నప్రసన్నం రోజు రానే వచ్చింది. అందరూ గెదరయ్యారు. అన్నీ పెట్టి పడుకోబెట్టి చప్పట్లు కొడుతూ పిలిచారు. బోసిని తెరిచి నవ్వుతూ పొట్ట మీద పాక్కుంటూ వెళ్ళి ప్రజ్ఞకాలు పట్టుకుని అందంగా నవ్వేశాడు. గబాలను చేతిలో తీసుకుని ముద్దులు పెడుతూ గుండెలు హత్తుకుని ఎమోషనల్ అయింది ప్రజ్ఞ. డాల్ అని దగ్గరకు తీసుకున్నాడు వశిష్ఠ. మమ్మ అంటూ కాళ్ళం చుట్టేసింది మిన్ను. మరో చేతి దగ్గర తీసుకుని వసీ భుజం మీద తలవాల్చింది. అలాగే ఉండండి అని తన ఫోన్లో పిక్ క్యాప్చర్ చేశాడు భరత్. వాడికి తన మమ్మ అంటే ఇక ప్రపంచంతోనే పని ఉండదు, అచ్చం అయ్యేలాని అని ములుక్కున్నాడు వాసుదేవ్. తాతగారి కిస్ అంట ఇవ్వు కన్నా ఫీల్ అవుతున్నారు అని ఇచ్చింది ప్రజ్ఞ. ఈయనకు మనవడు ఎన్ని కిస్సులు ఇచ్చినా కరువే కానీ పేరు పెట్టండి ఇకనైనా, లేకపోతే 100 పేర్లు పుట్టుకొస్తాయి అంది బామ్మ. పంతులు గారు అన్నీ సిద్ధమేనా అంటూ వచ్చారు. బాబు మీరు ఈ ముడుపు కట్టి బాబుకి నామకరణం చేయడమే మిగిలింది అని చెప్పారు. రా డాల్ అని వెళ్ళి పీటల మీద కూర్చున్నారు వశిష్ఠ జంట. ఇదంతా నీ చేదస్తామహా, వసి చిన్నప్పుడు అంటే ఏదో ఆటంకం వల్ల పేరు పెట్టడం ఆలస్యం అయితే అదే ఆనవాయితీ చేయడం ఏంటి తిక్క కాకపోతే అని గసేరారు వాసుదేవ్. ఏమో నాకు ఇదే బాగుంది, నా బిడ్డ అన్నిట్లో రాణించాడు, ఈ చిన్నిగా అన్నయ్య కూడా తన తండ్రి మించి అవ్వాలన్నదే నా అభిలాష అంది ఆమె. పుర్రికో బుద్ధి అంటారు కానివ్వండి అన్నారు వాసుగారు. తిరుపతి వెంకన్నకు ముడుపు కట్టారు ఇద్దరు. మీరు ఏం పేరు పెట్టుకున్నారో ఈ బియ్యంలో రాయండి బాబు అన్నారు పంతులు. చేతి ఉంగరం తీసి నేమ్ రాశాడు వశిష్ఠ. అలాగే చెవిలో కూడా 3 సార్లు చెప్పండి బాబు అని మంత్రాలు చదువుతున్నారు. అక్షన్ అంటూ మెల్లగా చెప్పాడు వశిష్ఠ. నేమ్ నచ్చింది కాబోలు నూరంతా తెరిచి బిగ్ స్మైల్ ఇచ్చాడు అక్షన్. అబ్బో నేమ్ నచ్చిందా, మాకు చెప్పు వింటాను గౌతమ్ అనగానే మొహం సీరియస్గా పెట్టాడు. అయ్యా కొన్నంత బలుపు ఉందరా నీకు అని నవ్వాడు.
వాసుదేవ్ గారు ఉంగరంతో పరమాన్నం నోటికి అందించగానే తీపి తగిలి నాలుగు చప్పరించాడు. మహా కూడా పెట్టాక అమ్మమ్మ తాతయ్య పెట్టారు. వసి వేలుతో తీసి అలా రాశాడంతే. అందరి ముద్దులు అందుకుని ఆటలాడేసి అలసిపోయి నిద్రపోయాడు అక్షన్. బయట సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేశారు ఎవరో వచ్చారని. వచ్చారా, లోపలికి పంపించండి అని చెప్పాడు వశిష్ఠ. ఎవరి నాన్న వచ్చింది అని అడిగింది మహా. నువ్వే చూద్దువు గాని ఆగు మామ్ అన్నాడు. ఒక జంట లోపలికి వచ్చారు. ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఇరుక్కుపోయింది ఆమె. బాగున్నారా దినేష్ అన్నాడు వసి. మీ దయ వల్ల బాగున్నాం సార్ అన్నాడు అతను. రామకృష్ణ దంపతులతో పాటు భరత్, ప్రజ్ఞ అందరూ వాళ్ళనే చూస్తున్నారు. ప్రజ్ఞను చూసి మొహం తిప్పిందామె. ఎంత జరిగినా నీ ఆహా అనగలేదు కదూ అనుష అని యాటిట్యూడ్గా నవ్వాడు వసి. అను అంటూ అడుగు ముందుకు వేయబోయింది ప్రజ్ఞ. గబాలను చేపట్టుకుని ఆపాడు భరత్. ఈ అబ్బాయి ఎవరు అల్లుడు గారు అని అడిగాడు రామకృష్ణ. మీ అల్లుడని చెప్పకుండా అనూష భర్త మావయ్య రీసెంట్గా పెళ్లి చేసుకుంది తిను అని చెప్పాడు. ఆమెని ఎందుకు రప్పించావు బావా అని కోపంగా అడిగాడు భరత్. ఈమెలో ఏదైనా మార్పు వచ్చిందేమో, ఇక్కడ ఏదో ఒక జాబ్ చూడొచ్చని రప్పించా భరత్. బట్ కొందరి మూర్ఖుల్లో మార్పు ఆశించడం చాలా తప్పు అని ఇప్పుడే తెలిసింది. నువ్వు విషం చెమ్మడం వల్ల నా ప్రజ్ఞ నాకు దక్కిందనే చిన్న కరసంతో ఏదో ఒకటి చేద్దామనుకున్నా. ఎందుకు నువ్వు అర్హురాలు కాదని నా భార్య వైపు నువ్వు చూసిన చూపే చెప్పింది. ఇక వెళ్ళండి అన్నాడు. పిలిచి మరీ అవమానిస్తుంటే సోద్యం చూస్తున్నావా నాన్న అని కోపంగా అందామె. నన్ను అలా పిలవకు, నాకు ఏనాడో లేవు అని మొహం తిప్పారు రామకృష్ణ. కౌసల్య కన్న మమకారంతో కళ్ళ నీళ్లతో చూసింది. పద దినేష్, ఇంకా ఎక్కడెందుకు అని రోషంగా అంది అనుష. వెళ్తాం సార్ పద అని వెనుతిరిగాడు. అందరి వైపు కోపంతో కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ చూసి విసవిస నడుచుకుంటూ వెళ్ళింది అనుష. జాగ్రత్త దినేష్, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అని చెప్పాడు. సరే సార్ వెళ్ళొస్తానండి అని వెళ్ళాడు. బావా ఇదంతా ఎప్పుడు చేశారు మీరు అని అడిగాడు భరత్. 6 నెలల పైన అయిందిలే. తన కోసం బెంగ పడకండి అత్తయ్య, దినేష్ మంచివాడు, ఆమెకు వచ్చిన బెంగేమీ లేదు అన్నాడు వశిష్ఠ. అల్లుడు ఔన్నత్యానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆ దంపతులు. లవింగ్ ఐస్తో అలాగే చూసింది ప్రజ్ఞ. లేట్ అయింది, రెస్ట్ తీసుకోండి పదా డాల్ అని రూమ్కి వెళ్ళాడు వశిష్ఠ. అమ్మ బాధపడకే, అదే తెలుసుకుంటుందిలే అని వెళ్ళింది ప్రజ్ఞ. బావగారు వజ్రానికి అన్నారు మీరు, మీకు చాలా రుణపడి ఉన్నాం అని దండం పెట్టారు రామకృష్ణ. గర్వంతో ఉప్పొంగిపోయింది వాసుదేవ్ దంపతుల హృదయాలు. మనలో మనకు ఈ ఫార్మాలిటీస్ ఏం వద్దండి, రెస్ట్ తీసుకోండి అని రూమ్కి వెళ్ళారు వాసుదేవ్. నెలలు గడిచిపోయాయి. బాబు బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. పూజకు పాప పుట్టగా నయనకు బాబు పుట్టారు. భరత్కి అమ్మాయి పుట్టింది. మరో ప్రజ్ఞని కొండెక్కి పిండి కొట్టినంత సంబరపడ్డాడు భరత్. బేబీని చూసి మొహం చిట్లించాడు అక్షన్. రే అల్లుడు, నీ పిల్లమే చూసుకొని ముద్దు పెట్టాడు. మొహం ఎగబెట్టి తన మమ్మ దగ్గరికి వెళ్ళి చేయి పుచ్చుకు లాగేశాడు వెళ్ళిపోదామని. బాబు కన్నా మా అమ్మ మీద కోపం వచ్చిందా, బుడ్డిని ఏడిపిద్దాం అని వేలుతో బొగ్గ మీద రబ్ చేశాడు వసి. క్యారమని పెద్ద గొంతేసుకుని రాగం తీసింది. అది చూసి బిగ్ స్మైల్ ఇచ్చాడు అక్షన్. వారిని నీకు చాలా టెక్లుందిరా, నీ పని ఇప్పుడు తర్వాత చెబుతా అని నవ్వాడు భరత్. వీళ్ళందరి వేడుకలు ముగిశాక యశ్వంత్కి బేబ్స్ పుట్టారు. మౌనిష్కి బాబు పుట్టాడు. అరిటాకులంతా తన 2 చేతులతో ఇద్దరిని ఎత్తుకుని ముద్దు చేస్తూ, దేవుడు ఎవరికేమి ఇవ్వాలో బాగా తెలుసు, నీ బాబు పులుసు పిండేయాలి బంగారులు సరేనా అన్నాడు వసి. అని ఊకొట్టారు బేబీస్. ఓ సూపర్ రా మీరు అని నవ్వాడు. వసి వైపు గుర్రుగా చూశాడు యశ్వంత్. ఇక నుంచి ఆ లుక్స్ కూడా ఉండవులే అని మహాకి ఇచ్చాడు పాపలిద్దరిని. ఇక చాలే ఉడికించింది, వేషాలు మానవ అని చిరుకోపంగా చూసింది మహా. వంకరమ్మ బాబుగారు ఎలా మాంతాడు అని పళ్ళు నూరాడు యశ్వంత్. స్టైల్గా హెయిర్ ఎగరేశాడు వశిష్ఠ. 3 సంవత్సరాల కాలం కరిగిపోయింది. ఎన్నో ఆనందాలు తమ వెంట నిలిచాయి. వీక్లీ వన్స్ అందరూ ఉదయాన్నే మహానిలయంలో వాలిపోతారు. పిల్లల ఆటలు, అల్లరి, తగువులు, ఒకటే రచ్చ. అందరినే అదిలిస్తూ బెదిరిస్తూ పెద్దక్క పాత్ర పోషిస్తుంది మిన్ను. బంగారం నాతో మాట్లాడవేంట్రని బాధగా అడిగాడు యశ్వంత్. తన డాడీ వైపు చూసి తలదించేసింది మిన్ను. నీ కళ్ళు చల్లబడ్డాయా బంగారం నాకు దూరం చేశాక అని గయ్యమని పడ్డాడు. ఇది మరీ బాగుంది, నీ మెదడు మోకాళ్ళు ఏడ్చి అడ్డమైన విన్యాసాలు చేసి నువ్వు చేసి నా బడి ఏడుస్తావే. బంగారం కడుపు గడ్డం పట్టుకుని ప్రతిమలుకో, కరుణిస్తే అదృష్టవంతుడివే అని యాటిట్యూడ్గా చెప్పాడు వశిష్ఠ. రాక్షసుడా అని పళ్ళు పట్టుపట్టా నూరి, క్షమించరా తల్లి, అప్పుడు నాకు ఏదో దెయ్యం పట్టి అలా బిహేవ్ చేశా, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను ప్లీజ్ రా, నా బంగారాన్ని కదూ అంటూ బ్రతిమలాడాడు యశ్వంత్. అప్పుడు చిరునవ్వు రువ్వి ఫ్రెండ్ అని పట్టేసుకుంది. నీళ్ళ మీద బెండ్ అయ్యి గాఢంగా హక్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు యశ్వంత్. అందరూ చిరునవ్వుతో చూస్తున్నారు. వసీ ప్రజ్ఞ మ్యారేజ్ యానివర్సరీ
4 సంవత్సరాలు పూర్తి చేసుకుని, ఐదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు ఇద్దరు. ఈవినింగ్ ఇంట్లో వాళ్ళకి బై చెప్పి వశిష్ఠ, ప్రజ్ఞ ఇంటి నుండి బయలుదేరారు. ఇంట్లోనే ఉందాం గానీ, ఇంట్లోనే ఉందాం కదా హబ్బీ! మీ ఎంజాయ్‌మెంట్‌కి ఏం లోటొచ్చిందంట అని అలకగా అడుగుతుంది ప్రజ్ఞ. మాట్లాడితే నోరు కుట్టేస్తా. అమ్మ, కొడుకు హత్తుకుని పడుకుంటున్నారు. చీమ దూరేసి అందిస్తారే ఇద్దరు అని కరిచాడు. హిహి అంటూ చెంపల వరకు పెదవులు సాగేసింది ప్రజ్ఞ. కూతురే ఇకిలించింది చాలు మూసేయ్ అని గద్దించి బ్రతిమలాడితే వీక్లీ వన్స్ కూడా కరుణించడం లేదు. నాకు చెబుతుంది. ఇక నుంచి నా టైం నాదే. అది డే అనేది నైట్ అన్నది కూడా చూడను. హమ్మా! మార్చేస్తుంది ఇదే దేవతని పూజిస్తుంటే అని కరిచాడు. పిల్లలు పుట్టాక అందరూ ఇలాగే ఉంటారు. మీరే స్పెషల్ కాదు అని అలకగా అంది. మూసేయ్ నోరు. అందరి సంగతి నాకు అనవసరం అని గెస్ట్ హౌస్ తీసుకొచ్చాడు. కారు ఆగిన దిక్కుండా పంతంగా పట్టుని కూర్చుంది. అలిగింది చాలురా అని చేతిలోకి తీసుకుని ఎత్తుకున్నాడు. మెడ చుట్టూ చేతులు వేసి అందంగా నవ్వింది. ఈ హొయలుకి ఏం తక్కువ లేదు అని నుదుటిని మెల్లగా డీపు కొట్టి లోపలికి వెళ్ళాడు. మొదటి రాత్రి గదిలో పూలతో అలంకరించి గుప్పుమని సువాసన వెదజల్లే పరిమళమైన సెంటు కొట్టి అందంగా డెకరేట్ చేసి ఉంది. అది చూసి తన కలువలాంటి కళ్ళని తేలేసింది ప్రజ్ఞ. బెడ్ మీద దింపి నుదుటిని ముద్దు పెట్టి పెళ్లి రోజు శుభాకాంక్షలు డాల్ అని ఆర్తిగా చెప్పాడు. మీకు కూడా హబ్బీ అని నడుము చుట్టూ చేతులు వేసింది ప్రజ్ఞ. దగ్గర హత్తుకుని ఎన్ని బంధాలు ఉన్నా మన మధ్య ఉన్న బంధం ప్రత్యేకం డాల్. అది తుది శ్వాస విడిచే వరకు వీడనిది. ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు. వెనక్కి బెడ్ మీద ఒరిగి వసీ చేతిని పట్టుకుని మీదకి లాక్కుంది ప్రజ్ఞ. ఆమె మీదకి చేరి మన ఫస్ట్ నైట్ గుర్తుకొచ్చుతుంది. నడవడానికి కూడా ఇబ్బంది పడింది ఈ పిచ్చుక పిల్ల అని కవ్వించాడు. మెడ చుట్టూ చేతులల్లి మరి మొదటిసారి ఇబ్బంది ఉండదేంటి అని సిగ్గుపడింది. మళ్ళీ ఆ నైట్ జరుపుకుందామా అంటూ పెదవులతో తడుముతూ హస్కీ వాయిస్‌తో అడిగాడు. కోల కళ్ళని కిందకి వాల్చేసి మీ ప్రేమకు నేనెప్పుడూ విచిత్రాల్ని అవుతూనే ఉంటా అని ముద్దులు పెడుతూ మురిసింది. ఈరోజు లీ నువ్వు తీసుకోవే అని డీప్‌గా ఆమె కళ్ళలోకి చూశాడు. అతని సూదంటి చూపుల్లో హృదిలోకి గుబులు రేగి తన సొగ కళ్ళని కిందకి వాల్చేసింది. గడ్డం కింద వేలు పెట్టి తల ఎత్తి ఇటు చూడరా అంటూ హస్కీ వాయిస్‌తో అన్నాడు. తలెత్తి మొహం మీద చెయ్యి అడ్డం పెట్టుకుంది. ఏంటే సిగ్గా అంటూ పక్కనే ఉన్న గ్రేప్స్ తీసుకుని పెదవుల మధ్యకి అందించి హ్యావ్ ఇట్ అని రొమాంటిక్‌గా చూశాడు. గ్రేప్స్ అందుకుని అందంగా కులికింది. ఆవ్ ఏం కులికావే చిలకలా అంటూ ఒక్కో ద్రాక్షకి ఒక్కో ముద్దు అందిస్తూ ప్రణయానికి శ్రీకారం చుట్టాడు. ముద్దులు పెడుతూ మురిపిస్తూ చాలా కొత్తగా ఉందే కంగారొస్తుంది. అట్ట ఎట్ట అయితే అలాగే అని ఉడికించాడు. చిరు దెబ్బ వేసి మీకు సిగ్గే లేదు బాబు అంది. ఆహా! సుఖ సంసారంలో సుఖాలమైన అందంగా మోగాలంటే సిగ్గుపడితే ఎలానే అంటూ రోజు పెట్టలంత స్మూత్‌గా ఉన్న పెదవుల్ని వేళ్లతో లాగి ఆమెని తన సొంతం చేసుకుని ఇద్దరు కాదు ఒకరిగా మారిపోయారు వశిష్ఠ, ప్రజ్ఞ. సమాప్తం. ఇంతగా ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.